బాబు మోహన్ గారిని ప్రజాశాంతి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజే బాబు మోహన్ గారిని ఆయన పుట్టినూరైన వరంగల్ నుండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం. బాబు మోహన్ గారు ఇంతవరకు చేసిన సేవలు తెలియని వారు ఎవరు ఉండరని నేను ఊహిస్తున్నాను. 15 కోట్ల తెలుగు ప్రజలు దాదాపు 1500 మూవీల్లో 1451 దాదాపు 15 కోట్ల తెలుగు ప్రజలు, తెలుగు తమిళ్ కన్నడ హిందీలో అయితే ఇంకెక్కువ మంది, ఓన్లీ తెలుగు వారే 15 కోట్ల మంది వారి మూవీలు వాచ్ చేశారు. 3 సార్లు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, 2 సార్లు టీడీపీ, 1 సారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన బాబు మోహన్ గారు తెలంగాణ ప్రజల కొరకు, తెలుగు ప్రజల కొరకు, వరంగల్ ముఖ్యంగా ప్రజల అభివృద్ధి కొరకు పార్లమెంట్లో అడుగుపెట్టి సంపూర్ణ అభివృద్ధి అనగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు రుణమాఫీ, అన్ని విధాల ఆదుకోవడం, ఉచిత విద్య, వైద్యం. ఇప్పుడు వరకు 54 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మనం చూసాం. బీజేపీ పాలన 15 సంవత్సరాలు చూసాం. టిఆర్ఎస్ బిఆర్ఎస్ కేసీఆర్ గారి పాలన 10 సంవత్సరాలు చూసాం. టీడీపీ పాలన చంద్రబాబు నాయుడు గారి ద్వారా 14 సంవత్సరాలు చూసాం. ఒక్కసారి ప్రజాశాంతి పార్టీ పాలన చూస్తే, అధికారం లేకుంటే 5 లక్షల కోట్లు వితంతువులకు, అనాథులకు అభివృద్ధి కొరకు చేయబట్టే ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారే కాకుండా ముఖ్యమంత్రులందరూ మన అభివృద్ధి కార్యక్రమాన్ని, ఎకానమీని మద్దతిస్తున్నారు. అందుకని బాబు మోహన్ గారు ప్రజల కొరకు రిమైనింగ్ సంవత్సరాలు ప్రజల కొరకు సేవ చేయడం కొరకు బీజేపీ పార్టీ, ఈరోజే మోదీ గారు వచ్చారు, బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణలో వారు గెలవాలి, మీరు గెలిపించాలి, లక్షల మంది క్రైస్తవులు, దళితులు, బీసీలు, ముస్లింలు, బడుగు బలహీన ప్రజలు. ఎందుకంటే ఇప్పటి వరకు కుటుంబ పాలన లేదా 2-3% ఉన్న కుల పాలనే జరుగుతుంది తప్ప అంబేద్కర్ ఆశించిన పాలన జరగలేదు, అంబేద్కర్ ఆశయాలు జరగలేదు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కేసీఆర్ గారు అన్నారు కదా, దళితులు ముఖ్యమంత్రి చేస్తాం. చేశారా? లేదు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా ఇదిగో 2 సంవత్సరాలు దళితుల్ని ఉమ్మడి రాష్ట్రంలో చేశారే తప్ప 60% ఉన్న బీసీలు కానీ, 27% ఉన్న కాపులు కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? లేదు. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా బాబు మోహన్ గారు క్యాంపెయిన్ చేస్తారు, ఆయన అనుచరులు క్యాంపెయిన్ చేయాలి, నేను కూడా క్యాంపెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎంతో ఆత్మీయులు, ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్ వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నాకు సొంత అన్నది. డేవిడ్ రాజు గారు నెక్కా గార్డెన్లో ఉంటున్నారు కనుక
నేను కూడా సొంత ఇల్లు అమ్మేసైనా నెక్టర్ గార్డెన్లో ఉండాలంటే నేను నెక్టర్ గార్డెన్లో ఇల్లు కొనుక్కున్నాను. వాళ్ళ ఇంటికి దగ్గరలో, అంటే అంత ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఈ పార్టీలు నాదే ఎదిందే లెక్క. ఎందుకంటే నేను వారి బ్రదర్తో సమానం, ఫ్యామిలీ మెంబర్. నన్ను మొన్న పిలిచి కాకినాడ నుంచి పోటీ చేయమన్నారు, లేదా వైజాగ్ నుంచి పోటీ చేయమన్నారు. నేను చెప్పాను, సార్ ఈ రాజకీయాలు వద్దు, ఈ కంపు రాజకీయాలు అసలే వద్దు అని నేను బీజేపీ పార్టీకి రిజైన్ చేశాను. నేను పోటీ చేయొద్దనే డిసైడ్ అయినాను సార్. రాజకీయాలు వద్దు, మంచిగా సినిమాలు అప్పుడప్పుడు గడప మంచి క్యారెక్టర్లు వేసుకుంటూ పోదాం, ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పారు. చెప్పి అసలు బీజేపీలో పార్టీలు చేయడం కూడా టీఆర్ఎస్ అప్పుడే వద్దనుకున్న వ్యక్తి. ఎందుకంటే ఏమి డ్రామా అది, నాయన నేను ఏం తప్పు చేసింది, ఏమైనా 3 కబ్జాలు పెట్టినా, లంచాలు తీసుకుంటున్నా, ఎవరి జేబులను కొడిచినా, ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్ నాకు ఇంకా అర్థం కాలేదు. కూడా నా టికెట్ తీసి ఆయనకు ఒక ఆయన ఇచ్చారు, ఒక చల్లని రూపాయలు. కొన్ని పనులు చేయలేదా? టీఆర్ఎస్లో ఉండి పనులు చేశాను, టీడీపీలో ఉండి పనులు చేశాను. టోటల్ కాన్స్టిట్యున్సీలో 6 లైన్స్ రోడ్డు, రింగ్ రోడ్డు హైదరాబాద్లో ఉంటుందా? నా కాన్స్టిట్యున్సీకి ఉండాలని 10 మండలాలు కవర్ అయ్యేటట్టుగా 6 లైన్స్ రోడ్డు కూడా వేయించినాం. ఆఫీసర్లు ఈఎన్సీలను పట్టుకొని నేను కేంద్రం మోడీ గారు డబ్బుతో, అది కూడా నేను టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రధానమంత్రి యోజన దాంట్లో 6 లైన్స్ కంది దగ్గర స్టార్ట్ అయితే ఫస్ట్ పుల్కల మండలం, తర్వాత అందూరు మండలం, తర్వాత అన్నదూరు మండలం, తర్వాత ఇట్లా 10 మండల్స్ కవర్ చేస్తూ వేశాను. అతను నా టికెట్లు ఎవరికైతే ఎమ్మెల్యే, అతను కనీసం ఒక్క పని అన్నా లేదు. 10 మండలాలలో ప్రతి ఊరుకు వాటర్ ట్యాంకులో నీళ్ళు పెట్టినాయి, చెరువులు నింపి వ్యవసాయం నీళ్ళు, సింగులు నీళ్ళు కూడా ఇచ్చినాయి, రోడ్లన్నీ నీళ్ళు వేసినాయి, సీసీ రోడ్లు నీళ్ళు వేసినాయి, ఇండ్లు నీళ్ళు కట్టించినాయి. అలాంటి నాకు ఎందుకు టికెట్ లేదు తెలియదు, అందుకని చే అనుకున్నాను. కానీ బీజేపీ వాళ్ళు నేను అంటాను, ఏమండి నేను టీడీపీలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నానో, 14 years 15 years ఎమ్మెల్యేగా, నేను మీ కడ కూడా వేసుకొని తిరిగాను, మిత్రపక్షమే కదా, ఇంకా మీ దగ్గరకు వచ్చుడే ఉంది, వచ్చినట్టే కదా. నేను నరేంద్ర ఎంపీ, నేను ప్రచారం చేశాను, ఎస్ నేను మినిస్టర్, టీడీపీ బీజేపీ పొత్తేనే కండ వేసుకునే తిరుగుతుంది అంటే కాదు కదంటే నో కండిషన్. నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, మా నాన్న అక్కడ టీచర్ ఓపెన్ చేశారు మా నాన్న. కనుక నాకు వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని ఉంది. అంటే అప్పుడు వచ్చింది ఆ కోరిక, నేను అక్కడ ఉత్తరకున్న రాజకీయం. వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను బీజేపీలో చేస్తాను అంటే లక్ష్మణు, ఇంకా రకరకాలు మురళీధర్ గారు, మీలాంటి క్యాండిడేట్ మాకు ఎక్కడ దొరుకుతుంది సార్, మా అదృష్టం సార్, వరంగల్ టికెట్ నీకే సార్ అన్నారు. అని పోయినసారి నా పేరు పెట్టంగానే లిస్టులో అతనితో పెట్టి నిబంధనలు కూడా రాలేదనుకోండి, నేనైతే ఎంపీ ఉండేవాడిని. ఎవరు పెట్టి పంపారు, నేను వెంటనే ఢిల్లీకి ఫోన్ చేశాను, ఏంటి వాటిని తీశాను అడిగాను, లక్ష్మణ్ని తీసి పారేశారు. సరే ఇవన్నీ జరిగినాయి, వద్దురా నాయన రాజకీయం అని నాకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం నాకు చిన్న డౌట్ వచ్చి వెంటనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాను, నేను ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే వద్దు, ఎవరు కలిగించుకోండి అని కూడా చెప్పాను. అప్పటికి 2 లిస్టులు వచ్చినాయి, 3వ లిస్టులో నా పేరు అనుమతించాను. ఎంత దుర్మార్గం అని ఇది రాజకీయ పడ్డది, ఇచ్చకుండా రాజకీయం, ఉడుకుక్కల రాజకీయం, వెజ్ మళ్ళీ మీకు ఎంపీ టికెట్ అది మీకేనా, ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే మీలాంటి క్యాండిడేట్ దొరకట్లేదు మాకు అని పెట్టాను. తీర చూస్తే ఈ ఎలక్షన్క ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ అట కడప, ఆయన క్యాండిడేట్, మందకృష్ణ మాదిరి గారు క్యాండిడేట్,
అది నా పేరే లేదు. నేను అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళకు ఉంది సార్, వాళ్ళని వాళ్ళని ప్రచారం చేసుకోమన్నారు, మీరేంటి సార్ మీరేం మాట్లాడలేదు అన్నారు. ఇమ్మీడియట్గా చిచి అని రాజీనామా. సరే సార్ కలుగుతామని సార్ నాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉంటారు, ఫోన్లు చేస్తారు సారే. మా అనుభవం చెప్పాను కదా, సరే సార్ ఎంపీగా పోటీ చేస్తున్నాం సార్, నాకు ఏముంటుంది సార్, నేను కాకినాడ అసలు ప్రచారం చేయకుంటే ఎమ్మెల్యే అయిపోతాం, నాకు వద్దు సార్, నేను మీకు ప్రచారం చేస్తాను. తప్పకుండా పోయి ప్రచారం చేయాలి, ప్రచారం చేసిన పెట్టడం పండ వేసుకోవాలి, కాదు ఇప్పుడు వేసుకోవాలి. ఆగిన పెట్టాలి సర్వకులు ఉన్నాయి కదా నా దగ్గర, ఏ ప్రాంతాల కోసం ఏమైనా చేస్తాను, అది వేరే విషయం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాను. విజయ్ నుండి కూడా నేను షూటింగ్లో ఆఫీస్ వెళ్ళాను సార్. కానీ ఒక కోరిక నేర్లా సార్ సొంత ఫ్లైట్కి వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లో నేను కూర్చోవాలనుకున్నా కానీ నేను ఇక్కడ లేదు. ఫ్లైట్కి పోయినాక హైదరాబాద్ కాదు సార్, వెళ్ళిపోయాక రిటర్న్ అయిన తర్వాత ఒక తమిళ షూటింగ్ వచ్చింది. అలా సరే సార్ త్వరగా అందరూ చేశారు, ఇంకా దానికి టైం ఉంది. కానీ నేనైతే రేపు ఎందుకంటే నేను అక్కడ పుట్టాను. నేను ఎర్రపల్లి దయాకర్రావు గారికి ప్రచారం చేసినప్పుడు ఆయన ప్రచారం అంతా నేనే చేశాను సార్. చాలా నా తమ్ముడు గెలిపించాడు, నా తమ్ముడు ప్రచారం చేశాడు, మొత్తం ఎంపీ కాన్ఫరెన్స్ మొత్తం నేను ప్రచారం చేయాల్సి వచ్చింది. అప్పుడు యాడిపోయినా నువ్వు పుట్టినా ఉన్నావు కదా, నువ్వు ఇడనేయాలి, నువ్వు ఆడ చేసిన ఇంటి మీద కూడా అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఇక ఈ వద్దులే కానీ ఎంపీకి పోదాము అని బీజేపీలో చేస్తే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక ఈ బుద్ధులే అనుకున్నాను సార్ ఇప్పుడు ఇది అన్నారు. సరే కానీ ఎట్లయినా నాకు ఎట్టాలో పోయారు, ఎంపీగా పొడి చేయాలని కోరుకుంది కదా. కనుక దానికంటే ముందు ఏ పాలు గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుతుందో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ రూపాల వారి దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి వీళ్ళకి. కనుక వాళ్ళు సార్ కనుక ఎంపీ అయితే బ్రహ్మాండంగా వాడుకునే కెపాసిటీ ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు ఉంది అమిత్ షా గారి పిల్లలు. కనుక డెఫినెట్గా ఉపయోగం జరుగుతుంది. కనుక అందులో నేను ఫ్యామిలీ మెంబర్ని నేను పని చేయాలి తప్పదు. కనుక నేను ప్రచారం చేస్తారన్న. ఇప్పుడు వాళ్ళు పోటీ అనౌన్స్ చేసి పారేశారు. సరే ఓకే సార్, నేను ఉన్నాను సార్. కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేసి ఫుల్ స్టాప్ పెట్టిన నా పొలిటికల్ మళ్ళీ రిమూవ్ చేసి ఫైల్ ఓపెన్ చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీకోసం పనిచేయడానికి ఎల్లవేళ రెడీగా ఉన్నానని తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా విపులంగా నన్ను ఏమైనా అడగాలనుకుంటే సపరేట్గా మీ ఛానల్ నేను ఇంటర్వ్యూ రెడీ. ఇది నరసింహరావు నల్గొండలో పోటీ చేశారు. పెద్ద మనసుతో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. అందుకని నేను నా మిత్రులైన బీజేపీ నాయకులతో, బీఆర్ఎస్ నాయకులతో, కాంగ్రెస్ నాయకులతో రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వరంగల్ సీటు మీరు అభ్యర్థుల్ని అనౌన్స్ చేద్దామన్నా చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇలాంటి వారు బాబు మోహన్ గారు లాంటి వారు అందరికీ తెలుసు ఆయన డబ్బు మనిషి కాదు. వారన్నట్టే నేను మొట్టమొదటి వారిని కలిసింది, వారి ఇంటిలో భోంచేసింది 2006. అంటే మాకు బాగా పరిచయం 30 సంవత్సరాల నుంచి మా అన్నయ్య గారికి. ఖమ్మంలో మహాసభ జరిగినప్పుడు 1,00,000 మంది వచ్చినప్పుడు బాబు మోహన్ గారిని మా అన్నయ్య నాకు పరిచయం చేశారు. రామనాగేశ్వరరావు చాలా మంది అక్కడ ఉన్నారు.
కానీ బాబు మోహన్ రావు గారి ఇంటికే నన్ను భోజనం తీసుకెళ్ళారు మా బ్రదర్. అంత క్లోజ్. సత్యం జరిగింది. వారు అబ్బాయి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమెరికా నుండి నేను మీకు కాల్ చేసి ప్రేయర్ చేశాను. దేవుని కృపను బట్టి ఒక యంగ్ సన్ యాక్సిడెంటల్ డెత్ అయినప్పటికీ ప్రజాసేవను ఆయన విడిచిపెట్టలేదు. ప్రజలకి సేవ చేయడమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం. అధికారము లేకుండా అఫీషియల్ గా 62 బిలియన్లు అంటే 5 లక్షల కోట్లు పంచగలిగిన సత్తా దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టే అనేక మంది ప్రధానమంత్రులు, 16 మంది ముఖ్యమంత్రులు నా మద్దతు తీసుకున్నారు. సో నేను కోరేది ఏంటంటే, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు కూడా పోటీ చేసినప్పుడు ఆయన పార్టీ తరఫున లోక్సత్తా పెద్ద మనసు ఉన్న వారి క్యాండిడేట్లు పెట్టకుండా వారికి మద్దతు ఇచ్చారు. అదే జరిగింది ఇప్పుడు విశాఖపట్నంలో. నేను పోటీ చేస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేసిన వెంటనే కొద్ది రోజుల్లో, వారాల్లో ఎంవివి సత్యనారాయణ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పి నేను పోటీ చేయను అని ఎమ్మెల్యేగా ఈస్ట్ లో పోటీ చేస్తున్నాను. నెంబర్ 2 పొజిషన్ వచ్చిన భరత్ కూడా పాలుగారు వస్తేనే, తాత ఎంపీ అక్కడ, పాలుగారు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది విశాఖపట్నంలో అని ఆయన కూడా పోటీ చేయనని చర్చలు జరిగాయి. ఇంకా జేడి లక్ష్మీనారాయణ గారు 3 లక్షల ఓట్లు వచ్చిన ఆయన అనేక సార్లు ఇక్కడ వైజాగ్ ఆఫీసులో ప్రెస్ మీట్ లో మీ ముందు కూర్చొని ఆయన స్పష్టంగా చెప్పారు, బాలుగారికి ఉన్న సంబంధాల్లో దేశాభివృద్ధి జరుగుతుంది కనుక నేను బాలుగారికి ఎంపీగా కంటెస్ట్ చేయను అని ఆయన ఇప్పుడు నార్త్ విశాఖపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. వారికి నేను మద్దతు ఇస్తున్నా, వారు నాకు ఎంపీగా మద్దతు ఇస్తున్నారు. ఏ విధంగా ముగ్గురు కంటెస్ట్ చేసిన వారికి ముగ్గురు చేయట్లేదో ఇప్పుడు పోటీ. వారు బీజేపీ క్యాండిడేట్ ని పెట్టొచ్చు, వైసీపీ క్యాండిడేట్ ఎవరైనా పెట్టొచ్చు. పెట్టనంట, పెట్టవద్దు అని నా రిక్వెస్ట్. ఎందుకంటే దేశం అప్పు నెలకి 1,00,000 కోట్లు అవుతుంది, వడ్డీ కట్టలేని పరిస్థితి. నా మిత్రులైన మోదీ గారికి అనేక సార్లు పెద్దలకు చెప్పింది ఏంటంటే, ఎకానమీ షుడ్ బి ప్రొటెక్టెడ్. అక్టోబర్ 5, 2022 బిఆర్ఎస్ అక్కడ పార్టీ ఆవిర్భావానికి ముందే, 1 గంట ముందే గద్దరన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కాదని, మోదీ అమిత్ షా గారిని కాదని, కేసీఆర్ కేటీఆర్ గారిని కాదని, సిపిఐ సిపిఎంలు కాదని, ఒకే ఒక పార్టీలో ఆయన జీవితంలో 75 సంవత్సరాల వయసు నుంచి ప్రజాశాంతి పార్టీ, మీ మీడియా అందరూ ఇంటర్వ్యూ చేశారు, మునుగోడేళ్ళు క్యాంపెయిన్ చేశారు, ఒత్తిడి తీసుకొచ్చారు, ఇంకొక పార్టీలో చేరమని అనేక ఆఫర్లు ఇచ్చారు. గద్దరన్న చనిపోయినంత వరకు ఇంకో కన్నువ కప్పుకోలేదు, ఇంకో పార్టీలో చేరలేదు. అంతకంటే 100 రెట్లు అనుభవం ఉన్నాడు బాబు మోహన్ గారు. ఆల్రెడీ 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు అనుకుంటాను మంత్రి సంవత్సరాలు, 3 ప్రధాన పార్టీలు నిలబడి గెలిచి, ఎన్టీ రామారావు మొదటిసారి గెలిచారు, రెండోసారి ఓడిపోయారు. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. అది వారే నాకు చెప్పారు. ఒక చిరంజీవి గారు అయితే పూర్తిగా ఓడిపోయారు, 0.5% కూడా ఓట్లు రాలేదు రెండోసారి. ప్రజలు గెలిపిస్తేనే కార్యకర్తలు గెలిచేది, కార్యకర్తలు గెలిపిస్తేనే అభివృద్ధి జరిగేది. ఇదే మీకు చివరి అవకాశం. రాష్ట్రాన్ని, దేశాన్ని రక్షించడానికనే నేను వచ్చాను. అందుకనే అన్ని పార్టీల మద్దతు మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, విశాఖపట్నంలో నాకు, వరంగల్లో బాబు మోహన్ గారికి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు ఇంతకంటే ఇప్పుడు వరకు చేసిన కృషి కంటే 100 రెట్లు ఎక్కువ చేయాలనే మా కోరిక. ఆ దేవుడు మాకు కెపాసిటీ ఇచ్చాడు కనుక మీరు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.